హాయ్ అండి. కొత్తగా మెచ్యూర్ అయిన పిల్లల్లో ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అనేది చాలా కామన్ అనమాట. పిట్యూటరీ ఓవేరియన్ యాక్సెస్ ఇంకా మెచ్యూర్ అవ్వదు. వీళ్ళు మెన్స్ట్రువల్ సైకిల్స్ వస్తున్నా కూడా. అప్పుడు ఆ టైంలో ఏం చెప్పాలంటే మనం ధైర్యం చెప్పాలి. వాళ్ళకి జస్ట్ కౌన్సిలింగ్ ఇస్తే సరిపోతుంది. ఏమన్నా ఫౌల్ స్మెల్ ఏమైనా ఉందా, వైట్ డిశ్చార్జ్ ఏమన్నా, ఫౌల్ స్మెల్, ఇచ్చింగ్ ఇలాంటివి అన్నీ కనుక్కుని తల్లి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాలి. తర్వాత తల్లికి కూడా కన్ఫ్యూషన్ అంటే డాక్టర్ దగ్గరికి వచ్చి అడిగి తెలుసుకోవచ్చు. మహా అయితే మ్యాక్సిమం థైరాయిడ్ టెస్ట్లు అలాంటివి చేస్తాము. స్కాన్స్ అయినా అవసరం లేదు. పీసీఓడి యూజువల్గా ఉంటుంది. పీసీఓడి అంటే ఆ ఏజ్ గ్రూప్లో ఎంత 11, 12, 15, 14, 15 ఇయర్స్ వరకు మనం ట్రీట్ చేయవసరం. నా ఉద్దేశంలో 18 ఇయర్స్ తర్వాత 20 ఆ టైంలో కొంచెం ట్రీట్మెంట్ అవసరం అనుకుంటే చేయొచ్చు. 3-4 మంత్స్కి ఒకసారి వచ్చినా పర్వాలేదు. వాళ్ళకి ఏమి అంత ఇబ్బందికరమైన సిచ్యువేషన్ ఏమీ లేదు. సో ఇర్రెగ్యులర్గా వస్తుందేమో, అమ్మాయికి ఏదైనా ప్రాబ్లం ఉందేమో, ఫ్యూచర్లో ఏమైనా ప్రాబ్లం వస్తుందేమో, పిల్లలు పుట్టరేమో అని ఇలాంటి ఎప్పుడో జరగబోయే అన్నీ ఇప్పుడే భయపడిపోయి తల్లులు తీసుకొస్తూ ఉంటారనమాట. అవన్నీ ఏం అవసరం లేదు. సింపుల్గా వదిలేసేయండి. తక్కువ బ్లీడింగ్ కొంచెం బిఫోర్ వచ్చినా పట్టించుకోవద్దు. ప్రొలాంగ్డ్ బ్లీడింగ్ అయ్యి హిమోగ్లోబిన్ బాగా తగ్గిపోతుంటే అప్పుడు తీసుకొచ్చి చూపించవచ్చు డాక్టర్కి.